మేనే రోయాన్ మస్తు ఉంటుంది పాట. ఎప్పుడు స్పాటిఫైలో వింటా నేను. మస్తు ఉంటుంది పాట, నాకు ఇష్టం. రోజుకి ఒక 5 టైమ్స్ అట్లా వింటాం, మస్తు ఉంటుంది. जिसको करना होता है उसके पास बहाने नहीं होते, और जिसको नहीं करना होता है ना वो कहते हैं अभी थोड़ा सा ऐसा है ना बरसात है ना, कभी मौसम ठीक नहीं ना, अभी लोग मदद नहीं कर रहे हैं ना, आजकल इन्वेस्टमेंट नहीं मिल रहा है ना, मेरे तो यू हैव सो मेनी एक्सक्यूजेस, राइट? समझे ना, इस तरह से होता है जिसको करना. నేనైతే ఆ వీడియో రీల్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూపించి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం మోటివేషన్ వస్తుంది. డిమోటివేట్ కాకుండా, అంటే బ్లాగింగ్లో వ్యూస్ తక్కువ వస్తున్నాయని అట్లని డిమోటివేట్ కాకుండా ఇట్లా వస్తాయి నాకు. నేను చెప్పాల్సింది ఏంటంటే, నన్ను చూసి కూడా నేనైతే బ్లాగింగ్ అయితే వేరే యూట్యూబర్స్ చూసి బ్లాగింగ్ స్టార్ట్ చేసిన. మీరు కూడా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి బ్లాగింగ్ మీరు కూడా. గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్, ఈరోజైతే సాటర్డే, ఇప్పుడు స్కూల్ పోతున్నాం. మార్నింగ్ మంచిగా చల్లగా ఉంది బయట. స్కూల్ పోతున్నా. అయితే మాకే తెలియకుండా 2 కైట్లు ఉన్నాయి చెట్టు పైన. అది సాయంత్రం అన్నా ఎప్పుడన్నా తీద్దాం, ఇంట్రెస్ట్ లేదు. మాంజ ఇన్నే ఉంది. ఇప్పుడైతే డాడీ పాలకు పొమ్మన్నాడు, పాలకు వేసి వస్తా, పాలు తీసుకొని. అయితే చెట్లు ఉన్నాయని చెప్పలేదా మొన్న? ఈడ తులసి చెట్టు ఉంది, ఈడ చెట్టు ఉంది, ఇది ఇది ఈడ ఒక ఆడ, ఇవన్నీ చెట్లే. మళ్ళీ మా ఇంటి ముందర కూడా చెట్లు ఉంటాయి, చూపిస్తా. ఇగో అవి అవి ఆ షాప్స్ మొత్తం చెట్లు ఉంటాయి మా ఇంటి ముందర. ఆ పెద్ద చెట్టు మీద కైట్స్ అని చిక్కుతాయి. నేనైతే ఆ బిల్డింగ్ మీద మొన్న చెప్పిన ఇట్లా నేను ఆడ కైట్ ఎగరేస్తున్నప్పుడు. పాలకు పోయేసి వచ్చినాక స్నానం చేసి స్కూల్కి పోతా, ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్కి పోయి సాయంత్రం వచ్చి మళ్ళీ తీస్తాను. వేగింది అయితే బయటకు వచ్చిన, ఒక ఆడుంది షాపు, ఆడికి పోయి పాలు తీసుకొని వస్తాను నేను. ఇక్కడ మా ఫ్రెండ్ కానీ బండి ఉంది, ఇప్పుడు ట్యూషన్ వేసి వచ్చి స్నానం చేస్తాడు. 10th కాబట్టి వాడు, నేనైతే 9th. వాడుంది షాప్. అంతే. షాప్ దగ్గర నుంచి అయితే ఇక పాలు, వెజిటేబుల్, చాయ్ పత్తా తీసుకున్నా. ఇంటికి పోయి స్నానం చేసి ఫ్రెష్ స్కూల్కి పోతా. ఇంటికి వచ్చి పాలు అయితే ఇచ్చేసిన మమ్మీకి. పాలు కాక పెడుతుంది. నేనైతే రోజు చాయ్ ఏం తాగా, పాలే తాగుతా. ఇట్లా ఫ్రెండ్స్ తోటి బయటికి పోయినప్పుడు సండే అప్పుడే చాయ్ తాగుతా. ఇప్పుడు టిఫిన్ అయితే తయారు చేస్తుంది. బ్రష్ చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యి పోతాడు. పోయి సాయంత్రం 4కి వస్తా. 4కి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు మండే నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ అప్పుడు బ్లాగింగ్ చేసినా నేను, మళ్ళీ ఇంకా తిడతారు ఓకే బ్లాగింగ్ చేసి చదువుకోవా అని. చూద్దాం. అడిగిన ముఖం కడుక్కొని ఇప్పుడు స్నానం చేస్తాం. ఇక సువాయిగా ఒక చిన్నకి చెప్దాం అనుకున్నా, కానీ ఇగో ఇక్కడ కార్లు ఉన్నాయి కదా, 1 2 3. ఇక్కడ కైట్ ఉంది, ఆడొక కైట్ ఉంది. ఈడ ఒక పార్షే కార్ కూడా ఆపుతాడు ఒక అన్న. పార్ష్ వస్తుంది, మర్సిడీస్ వస్తుంది. అది వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఆయన వచ్చి ఆడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉన్న అయినవే కార్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇగో ఈ ఆడి, అది సుజుకి. దాని పేరు అంతా తెలియదు, సుజుకిలో అదేంటిదో. ఇప్పుడైతే నేను బయటనే స్నానం చేస్తా. ఇక్కడ స్నానం చేసేసి స్కూల్కి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతా. సో స్నానం చేసినాక ఫ్రెష్ అయినాక బట్టలు వేసుకున్నాక ఫ్రెష్ అయిపోయిన స్నానం చేసి ఇవో బట్టలు తిన్నా, నేను ఉతుక్కున్నా. ఇవి తీసి వేసుకొని టిఫిన్ అంటే టిఫిన్ ఏమి ఉండదు,
అది అన్నం తినేసి పాలు తాగేసి వెళ్ళిపోతా. చల్ల నీళ్ళు వేసిన ఫుల్ వణుకొస్తుంది. బట్టలు వేసుకున్నాక కలుద్దాం. రెడీ అయితే అయినా మొత్తం స్కూల్ కోనికి ఐడెంటిటీ కార్డ్ ఒకటి వేసుకొని పాలు తాగుతున్నా. నేనైతే తినలేదు, లేట్ అయింది. పోయి స్కూల్లో పోయి తింటా. వచ్చిన 4:43 అవుతుంది. అంటే స్కూల్లో ఈరోజు సావిత్రిబాయి పులే జయంతి అంటే ప్రోగ్రామ్ ఉండే, అందుకని లేట్ అయింది. అంతే. నా హాల్ టికెట్ కూడా ఇచ్చారు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ది. చూపిస్తా హాల్ టికెట్ కూడా. ఇదైతే హాల్ టికెట్ స్కూల్ది. నా ఫోటో కూడా ఉంది, నా పేరు కూడా ఉంది, మా డాడీ పేరు ఉంది, క్లాస్ ఏముందో ఉంది, ఏడి సబ్జెక్ట్ ఉంటుందో అది కూడా ఉంది. 5th మ్యాథ్స్, 6th సైన్స్, 7th సోషల్, 8th హిందీ, 9th తెలుగు, 10th ఇంగ్లీషు. దాని తర్వాత సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. సంక్రాంతి హాలిడేస్ ఈయనే ఉంటానో లేకుంటే ఊరిపోతానో తెలియదు. ఊరికన్నా ఎక్కడికన్నా ప్రతి ఆడిపోతానో తెలియదు. ఇదైతే హాల్ టికెటే. ఇది లేకుంటే ఎగ్జామ్ రానియరు, అందరికి తెలిసిందే అది. ఇప్పుడైతే బట్టలు మార్చుకొని మనం తినేసి ఫ్రెండ్స్ వాళ్ళు పిలిచారు కైటేరియాకి. కైటేరియాసుడు పోయి మాట్లాడతా. మేనే రోయాన్ మస్తు ఉంటుంది పాట. ఎప్పుడు స్పాటిఫైలోనే వింటా నేను. మస్తు ఉంటుంది పాట, నాకు ఇష్టం. రోజుకి ఒక 5 times అట్లా వింటాం. మస్తు ఉంటుంది. అయితే తినేనైతే తినేసిన. డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు ఎవరు లేరు అంటే ఎగిరేసారు పైన, కానీ ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి రాజన్న వాళ్ళ ఇంటికి పోతా. ఎందుకంటే అన్న వాళ్ళ ఇంటి పైన పోయి చూద్దాం ఏమవుతుందో. ఆడ కైట్ పోతున్నాయి, 2 kites పోతున్నాయి. వీడు కూడా కంకులు ఎగిరేసాడు బిల్డింగ్ పైన. ఓ పాటలు పెడుతురాడా, వినిపిస్తున్నట్టుంది మీకు పాటలు. ఇప్పుడైతే రాజన్న వాళ్ళ అన్న వాళ్ళ బిల్డింగ్ అయితే వెళ్ళిపోతా. అన్న పేరు రాజు, నేను అన్న అంట కానీ అన్న పేరు రాజు. जिसको करना होता है उसके पास बहाने नहीं होते, और जिसको नहीं करना होता है ना वो कहता है अभी थोड़ा सा ऐसा है ना बरसात है ना, कभी मौसम ठीक नहीं ना, अभी लोग मदद नहीं कर रहे हैं ना, आजकल इन्वेस्टमेंट नहीं मिल रहा है ना मेरे, तो यू हैव सो मेनी एक्सक्यूजेस, राइट? समझे ना? इस तरह से होता है. जिसको करना होता है उसके पास बहाने नहीं होते. अलग रास्ता चुना है, तकलीफ तो आएगी, भीड़ के साथ चलते तो शायद सब साथ देते तुम्हारे. अब जब अकेले पड़ गए हो तो पीछे हटना मत. परेशानी कितनी भी आए हारना मत. देखना एक दिन ये फैसला पहचान बनेगा तुम्हारी. खुद को दोष देना बंद करो. पता नहीं तुम्हारे दिमाग में ये सब कहां से आया कि तुम किसी लायक नहीं हो. ऐसी बात नहीं है. तुम्हारे अंदर आत्मविश्वास की कमी तुम्हें कमजोर बना रही है और उसकी बात मत मानो. ओके भाई, सपने कभी छोटे या बड़े नहीं होते. सब कुछ अपनी काबिलियत और औकात पर है. अगर कोई भी तुम्हें आगे कहता है कि भाई सपने औकात में रहकर देख, तो हो सकता है कि तुम्हें जो चीज अचीव करनी है वो उनके बस की ना हो या उनकी औकात से बाहर हो. तो ये सब सुन के ना कभी डिमोटिवेट मत होना और कभी खुद पे डाउट मत करना. हमेशा खुद की मेहनत पे भरोसा रखना और अपने डिसिप्लिन पे भरोसा रखना. मैं कर लूंगा मतलब कर लूंगा. अगर एक बार में तुम एक चीज कर सकते हो तो उसमें महारत हासिल करो. इसे इतनी बार करो कि ये सबसे ताकतवर बन जाए. माहिर बनो. ऐसे रोना कोई बुरी बात नहीं है. भागने का दिल करे तो भाग जाओ, लेकिन हार कभी नहीं मानना. खुद पे भरोसा रखो. उस चीज पर ध्यान लगाओ जिसमें तुम माहिर हो. నేనైతే ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూపించి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం మోటివేషన్ వస్తుంది, డిమోటివేట్ కాకుండా. అంటే బ్లాగింగ్లో వ్యూస్ తక్కువ వస్తున్నాయని అట్లా అని డిమోటివేట్ కాకుండా ఇట్లా వస్తాయి నాకు. నేను చెప్పాల్సింది ఏంటంటే, నన్ను చూసి నేనైతే బ్లాగింగ్ అయితే వేరే యూట్యూబర్స్ చూసి బ్లాగింగ్ స్టార్ట్ చేసిన. మీరు కూడా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి బ్లాగింగ్ మీరు కూడా. మోటివేషన్ ఏమైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్స్ ఉంటాయి. నా రీపోస్టెడ్ రీల్స్ అన్నీ మోటివేషన్ ఉంటాయి. ఇప్పుడు డిమోటివేట్ అయితే రీపోస్టెడ్ రీల్స్ అన్నీ చూస్తా. అయితే నేను అయినా పైకి వచ్చిన బిల్డింగ్ పైన కైట్ ఎగరేస్తారు అందరూ. మీకు అందరు ఎగరేస్తారు కానీ నేనైతే చెప్పడం మర్చిపోయాను. నేను రాజన్న వాళ్ళ ఇంటికి వచ్చిన.
అన్న మాత్రం ఇంటికాడ లేడు, అంటే ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చినట్టుంది, బండి కనిపిస్తుంది. వచ్చింది లైట్ అవుతుంది, కానీ ఫ్రెండ్స్ వచ్చి ఉంటారు. నేను వచ్చినప్పుడు అయితే లేడు. నేను కూడా ఇంటికి వెళ్ళిపోతా, అన్న నేను డిస్టర్బ్ చేయడం. అన్నకి ఫ్రెండ్స్ వచ్చారు, చాలా మంది దగ్గర వస్తారు ఇక్కడ. నాకు వీటికి రాగానే 2 మాంజాలు దొరికినాయి. చుట్టుకున్నా అంటే బిల్డింగ్ మీద పడ్డది, నేనేం గుంజుకొని చుట్టుకోలేదు. అదే చెప్తున్నా మళ్ళా. నా ఫోన్ ఇది ఉంది, ఇగో అన్నీ ఇగో అంటే మోటివేషన్స్ రీల్స్ చూస్తున్నా ఇక వ్లాగ్ స్టార్ట్ చేసేసిన. వాళ్ళు ఎదురు చేస్తారు ఆడ. అయితే ఇగో మొత్తం నేను ఫస్ట్లో నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో చూసి వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. నేను ఇగో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను బిల్డింగ్ మీద వ్లాగ్ చూస్తున్నా, ఆ బిల్డింగ్ వాళ్ళు, ఈ బిల్డింగ్ వాళ్ళు, అవతల బిల్డింగ్ వాళ్ళు అందరూ చూస్తున్నాను. డిమోటివేట్ కాకుండా తీస్తున్నా వీడియో. అంటే కొంతమంది చూస్తే నాకు సిగ్గు అవుతుంది, నవ్వు వస్తుంది చూస్తున్నారు కానీ. అట్లా డిమోటివేట్ కావద్దు. వాళ్ళు చూస్తుంటే మనం కెమెరా సైడ్ చూసే మాట్లాడాలి. వెనకాల బిల్డింగ్ కూడా ఒకటి చూస్తున్నాను. అయితే నేను వ్లాగింగ్ అంటే ఇట్లా నేను ఛానల్లో చూసి ఇట్లా చేసి మోటివేషన్ వచ్చినాకనే చేస్తున్నాను నేను. ఇగో నేను ఫ్రెండ్స్ తోటి కూడా తీస్తాను, ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు నాకు. ఇప్పుడైతే పోతా ఇంటికి. వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా గాయస్, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి పోయి ఎగ్జామ్స్ ఉన్నాయి, వర్క్ చేసేది ఉంది, అంటే ఎగ్జామ్స్కి చదువుకునేది ఉంది, ఎడిటింగ్ చేసేది ఉంది, చాలా వర్క్ ఉంది. సో బాయ్. చెప్పడం మర్చిపోయినా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.